రత్నంని సెల్ నుండి బయటికి తీసుకొస్తూ ఒక లేడీ కానిస్టేబుల్ ఇలా చెప్తూ ఉంటుంది, నిన్ను ఇక్కడి నుండి తప్పించమని నాకొకరు చెప్పారు. బయటికి వెళ్ళగానే నన్ను తోసేసి నువ్వు పరిగెత్తుకొని పారిపో అని అనగానే ఆ లేడీ కానిస్టేబుల్ చెప్పినట్టే చేస్తుంది రత్నం పరిగెత్తుకుంటూ శరత్ చంద్ర ఇంటికి వస్తుంది. శరత్ చంద్ర ఇంటికి వచ్చిన రత్నాన్ని రెడ్ హ్యాండెడ్గా పట్టుకుంటాడు ఎస్పీ సూర్య రత్నంతో ఇలా అంటుంటాడు, నేరం చేసిన క్రిమినల్ నేరం చేపించిన వారి ఇంటికే వస్తారని నాకొకరు చెప్పారు. అదే ఇక్కడ నిజమైంది. చెప్పు, ఈ ఇంట్లో నీ చేత మా అన్నయ్య మర్డర్ చేపించింది ఎవరు అని అడుగుతూ ఉంటాడు ఎస్పీ సూర్య. రత్నాన్ని చూసి గోరెంటాకు అపూర్వ ఇద్దరు షాక్ అవుతారు. శరత్ చంద్ర కూడా చెప్పమ్మా, నేను ఈ ఇంట్లో ఎవరికి పాములాగా పాలు పోసి పెంచాను అని రత్నాన్ని అడుగుతూ ఉంటాడు. రత్నం సైలెంట్గా ఉండడంతో ఇంకా సూర్య బెదిరిస్తూ రత్నానికి రివాల్వర్ గురిపెట్టి, చెప్పు, నీ చేత ఈ పని చేయించింది ఎవరో చెప్పు, మా అన్నయ్య మర్డర్ చేపించింది ఎవరో చెప్పు అని రత్నానికి సూర్య గన్ గురిపెట్టగానే అపూర్వ వైపు వేలు చూపిస్తూ ఉంటుంది రత్నం. ఇక అపూర్వ వైపు వేలు చూపించగానే అపూర్వ భయపడుతుండగా శరత్ చంద్ర షాక్ అవుతాడు. ఎస్పీ సూర్య అయోమయంలో పడిపోతాడు. ఇక సూర్య అపూర్వాన్ని అరెస్ట్ చేస్తాడా? రాను ఎపిసోడ్స్లో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.